టీఆర్ఎస్ ప్లీనరీకి ముహూర్తం కుదిరినట్లేదు. అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి ప్లీనరీ నిర్వహిస్తుండటంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని టీఆర్ఎస్ భావించింది. ప్లీనరీ విజయవంతానికి కమిటీలను కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా పార్టీ బలోపేతం దిశగా కృషి చేసే విధంగా ప్లీనరీ నిర్వహించాలని టీఆర్ఎస్ భావించింది. సీఎం కేసీఆర్ పిలుపుతో రంగంలోకి దిగిన మంత్రులు, ఎమ్మెల్యేలు నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించారు. భారీగా కార్యకర్తలను తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. తొలుత ఈ నెల 10, 11 తేదీలలో ప్లీనరీని నిర్వహించాలని భావించిన హుద్హుద్ తుఫాన్ కారణంగా వాయిదా వేసి 18, 19 తేదీలలో ప్లీనరీ నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. కానీ రెండోసారి ప్లీనరీని వాయిదా వేస్తున్నట్లు టీఆర్ఎస్ వర్గాలు ప్రకటించాయి. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిసిన తర్వాత లేదా దీపావళి తర్వాత ప్లీనరీని నిర్వహించాలని భావిస్తున్నట్లు పార్టీ నేతలు తెలిపారు. ప్లీనరీ ఎప్పుడనేది సీఎం కేసీఆర్ స్వయంగా వెల్లడిస్తాడని పార్టీ వర్గాల సమాచారం.